హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు జో. నేను ఈరోజు హెల్దీ అయిన మిల్క్ పౌడర్ రెసిపీ చేస్తున్నా. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే మిల్క్ పౌడర్స్ ఫుల్ ఆఫ్ షుగర్ అండ్ కెమికల్స్ అండి. ఈ మిల్క్ పౌడర్ ఏంటంటే ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ గుడ్ ఫర్ బోన్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్. ఇందులో మనం మఖానా, బాదం, పిస్తా, ఎండు ఖర్జూరం, ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్, సొంటి, మిశ్రీ ఇవన్నీ డీటెయిల్డ్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇంగ్రీడియంట్స్. సో ముందుగా ఏంటంటే మనం బాదం ఒక 1 కప్ ఆఫ్ బాదం తీసుకుని వాటర్లో వేస్తాం. వాటర్లో వేసి 2 minutes బాయిల్ చేస్తాం. ఇదేంటంటే దీనివల్ల పైన ఉన్న పీల్ వచ్చేస్తుంది మనకి ఈజీగా. ఇప్పుడు మనం ఏంటంటే బాదం డైరెక్ట్గా వేయకూడదు, ఆ పీల్ తీసేసిన బాదమే వేయాలి. ఎప్పుడైతే మనం బాదం బాయిల్ చేస్తామో పీల్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, బాయిల్ అయిపోయింది. స్ట్రెయిన్ చేసేసి ఒక క్లాత్లో వేస్తాం. క్లాత్లో వేసి లైట్గా తుడిచి అప్పుడు మనం పీల్ తీస్తాం అన్నమాట. ఎప్పుడైతే ఇలా చేస్తామో మనకి 2 minutesలో లైక్ నాట్ 2 minutes 2 secondsలో మనకి ఆ బాదం అనేది పీల్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా పీల్ అంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుంటాం. ప్యాన్ పెట్టుకుని మకానా తీసుకుంటున్నాం కదండి. దీనిది 100 grams ఆఫ్ మకానా. ఇది కప్స్ 4 cups వస్తుంది. మకానా చేసుకుని ఫ్రై చేసుకుంటాం. ఎప్పుడైతే మనకి మకానా అయిపోతుందో మనకు అలాగ పౌడర్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పీల్ చేసుకుని ఉన్న బాదం వేసి ఫ్రై చేస్తాం. సో ఇది ఒక 2 minutes లో ఫ్లేమ్ మీద. సో ఇప్పుడంతా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీడియం టు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసుకుని ఆ వెట్నెస్ పోయాక పక్కకి సైడ్కి తీసేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే పిస్తా వేసుకుని రోస్ట్ చేసుకుంటాం. పిస్తా రోస్ట్ అయిపోయాక సైడ్కి తీసేసుకుని ఇది చూసినా కదా ఫ్లాక్స్ సీడ్స్ అండి. 3 tablespoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 3 tablespoons ఆఫ్ సెసమీ సీడ్స్. ఇందులో 3 tablespoons ఆఫ్ గసగసాలు, కుస్కుస్ కూడా అంటారు దీన్ని. వేసి మీడియం టు లో ఫ్లేమ్ ఒక 2 minutes లైట్గా రోస్ట్ చేసుకుంటాం. ఇందులో ఒక 3/4 inches సొంటి, డ్రై జింజర్ అంటారు, వేసి రోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఖర్జూరం చెప్పాను కదండి, ఒక 5 ఖర్జూరం సీడ్స్ తీసేసి బౌల్లో తీసుకుని మళ్ళీ ప్యాన్లో వేసుకుని వీటితో పాటు రోస్ట్ చేసుకుంటాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిల్లలకి సేఫేనండి, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. రోస్ట్ అయిపోయాక ఇప్పుడు కొంచెం చల్లారనిచ్చి ఇవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీ కొడతాం. ఇప్పుడు ఏంటంటే హాఫ్ పోర్షన్స్ మకానా, బాదం, పిస్తా వేసి హాఫ్ పోర్షన్ మిక్సీ కొట్టేస్తాం. ఫైన్ పౌడర్ కింద చేయాలండి, లేకపోతే మిల్క్లో మిక్స్ అవ్వదు. మిగతా ఉన్న ఫ్లాక్స్ సీడ్ మిక్చర్ కూడా వేసేసి మనకి ఇందాక మిగిలిన బాదం, మఖానా అవన్నీ కూడా వేసి మిక్సీ కొట్టేసుకుంటాం. లాస్ట్లో ఒక 3 tablespoons మిశ్రీ, పటిక బెల్లం అంటారు కదండి, ఇది బాడీకి చాలా చల్లగా ఉంచుతుంది. మనకి రెగ్యులర్ షుగర్ అవసరం లేదండి. సో మా బాబు ఎక్కువ షుగర్ తినడు, సో నేను 3 tablespoons తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుని ఫైన్ పౌడర్ కింద చేసుకుని ఒక 2 ఇదిగోండి ఆ ఇంగ్రీడియంట్స్తో మనకి 2 bottles వచ్చాయి మిక్చర్. Thank you, Andy. Please do like, share and subscribe.